ఇప్పటికైనా మీరు చూడండి, యూత్ ని అట్లా అన్యాయం చేయడం తప్పు. ఎందుకంటే నేటి తరం యూత్ అంటారు, బట్ అలాంటి యూత్ ని రాక్షసులాగా లాఠీ చార్జెస్ చేసి జంతర్ మంతర్ సర్కిల్ దగ్గర చుట్టుపక్కల దారులు క్లోజ్ చేసేసి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని మాకు ఈ రోజు మా రాహుల్ గాంధీ గారు అడ్డుకుంటే, రాహుల్ గాంధీ గారు కూడా లాఠీ చార్జ్ చేసి ఈడ్చుకపోయి దారుణంగా కొట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ఈ రోజు మా తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు పిసిసి అన్న ఆదేశాల మేరకు మా సీఎం గారు చెప్పిన ఆదేశాల ప్రకారం తెలుగు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తము నేటు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మేము మద్దతు తెలుసు ఇవాళ ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. రైట్ మేడం, ఇప్పుడు ఆల్మోస్ట్ పార్లమెంట్ సమావేశాలు కూడా నడుస్తున్నాయి. దీని మీద కూడా వారేమైనా చర్చించే అవకాశం ఏమైనా ఉందంటారు? ఇప్పుడు 100% ఉంది అండి. ఏదైనా సరే విద్యార్థులకు న్యాయం జరగాలని దానికి మేము మద్దతు, మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మద్దతు తెలియజేయడం కోసమే కాంగ్రెస్ అనేది ప్రజల కాంగ్రెస్ అండ్ అందరికీ అండగా ఉంటది. కాబట్టి ఈ రోజు పిల్లలకు కూడా అండగా నిలుస్తుంది. రైట్ మేడం, మరి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఎవరైతే అన్యాయంగా నేటి ఉద్యోగం పిల్లలకు లీక్ అయిపోయి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అన్యాయం అయిపోయారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతూనే ఉంటది. శాంతియుతంగా విద్యార్థులు దేశ నలుమూలల నుంచి జంతర్ మంతర్ కు చేరి వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. కానీ అన్యాయంగా లాఠీలతో గోళీలతో వాళ్ళ మీద దాడి చేసిన ఈ ప్రభుత్వము, దీనికి నిరసనగా మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే మీరు చూశారు, వారికి ముక్కుల నుంచి బ్లీడింగ్ కూడా అయ్యింది. పోలీసులా లేకపోతే పోలీసుల ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ రౌడీలా అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. మేము దీనికి నిరసనగా మాత్రమే చాలా అంటే చాలా ఉధృత చోటు చేసుకుంది రాజ్భవన్ ముందు. ఎందుకంటే అక్కడ మోడీ గారి సర్కార్ మొత్తం ఫెయిల్యూర్ సెంట్రల్ లో అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది ధర్నా చేపట్టడం జరిగింది. అయితే పోలీసుల ఆపుతున్నా కూడా వారు బేషరత్గా ముందుకు వచ్చి మరి వాళ్ళు ప్లేకార్డ్ పట్టుకొని ఆ మోడీ చేస్తున్న ఈ అరాచకాన్ని వెంటనే బేషరత్గా ఖండిస్తూ వాళ్ళు నిరసన చేస్తున్న సందర్భం చూస్తున్నాం. అటు పోలీసులు కూడా వారిని ముట్టడించడం జరుగుతుంది.